పంతులు గారు బాధపడకండి, తీసుకోండి తీసుకోండి. వెళ్ళి రండి. అలాగేనమ్మా. పదమ్మా. ఇదిగో నువ్వు లోపల ఎవ్వరికి చెప్పకు, ముఖ్యంగా మన మంగకి అస్సలు చెప్పకు. మీ మావయ్య గారికి వెళ్ళి చెప్పేస్తుంది. సంథింగ్ ఇస్ రాంగ్. అట్టనే అమ్మమ్మ, ఆ ముంగ మొహం దానికి తెలియకూడదు. ఊరుకో గంగమ్మ, ఎవరన్నా చూస్తారు. అది కదమ్మమ్మ, మా జాతకాలు ఇట్టా ఉన్నాయేంటి? అదేమ్మా నాకు సాడ్గా ఉంది. శుభమాన్ని శోభనం పెడితే పంతులు గారు 6 నెలల వరకు జరగకూడదనేశారు. సిద్ధుకి ప్రమాదం అని చెప్పాక జరిపించకూడదు కదా అమ్మమ్మ, ఇదే చెప్దాము. ఏంటి గంగా, నువ్వు దీన్ని నమ్ముతున్నావా? నువ్వు నమ్మావు కదా అమ్మమ్మ. పంతులు గారి ముందంటే ఫీల్ అవుతారని నటించాను అంతే. అయ్యో ఇవంతా నమ్మకూడదమ్మా, ఏం జరగవు. జరగకపోతే మంచిదే అమ్మమ్మ, కానీ ఏదో భయంగా ఉండదమ్మమ్మ. పిచ్చి మొహమా, జరగని దానికి భయపడి జరిపించొద్దు అన్నావంటే 6 నెలల్లోపు ఎన్నెన్నో జరగచ్చమ్మా. మంగకేదో పెద్ద ఆయుధంగా తయారవుతుంది. నిన్ని ఇంట్లోనే ఉండనివ్వకుండా చేస్తుంది. నువ్వు అర్థం చేసుకో. ఏమీ తెలియనట్టే ఉండు. అట్ట చేయడం తప్పు కదా అమ్మమ్మ. పంతులు గారు పేపర్ మీద కూడా రాసిచ్చారు కదా. ఇదో జాతకం పెద్ద. పేపర్ మీద రాసినవన్నీ జరిగిపోతాయా? వీటికి తలరాతలు మారిపోతే ఇంకెందుకు? నమ్మద్దు. ఈ పేపర్లు అసలు మన దగ్గరే ఉండొద్దు. పడేద్దాం. చాలా. ఇప్పుడు మన దగ్గర ఏ పేపరు లేదు. మంగకు తెలుస్తుందన్న భయం లేదు. అదెళ్ళి హరిగారికి చూపిస్తుందన్న బెరుకు లేదు. పంతులు గారు అసలు ఇక్కడికే రాలేదు, మనమేమీ చెప్పలేదు. అంతే, నీ శోభనం జరుగుతుంది. ముందు వారసుని నువ్వే కంటావు. ఈ ఆస్తికి వారసుడు నీ బిడ్డే. పద, నువ్వు రెడీ అవుదు గాని. పద పద పద. దాదా అమ్మా. అమ్మ ముసలి, ఈ ఆస్తిని దానికి కట్టబెడదామని నా కంట పడిందిగా. కానిస్తానా? మావయ్యకి చెప్తా. పద పద, నిన్ను బాగా రెడీ చేస్తాను. ఇంకా దేనికమ్మమ్మా? వెళ్ళప్పు ఉండాలమ్మా. పద పద రా, నేనున్నాను. మంగ పేపర్ అట్టుకునెళ్ళి చాలా సేపు అయినది కదా, ఇంకా మామయ్య గారితో రాదేంటి? నాకు అదే కంగారుగా ఉంది.
ఈ పాటికి ఆపండి అనే పిలుపు వినబడాలే. కొంపదీసి అది చెప్పలేదా ఏంటి? అయ్యో, ఉండు. అసలు ఏం చేస్తున్నాడు? తలుపు తీయడే. దాన్ని గదిలోకి పంపించేశారో ఏం పడు. తీయవయ్యో, ఏం చేస్తున్నావు? రెడీ అయి వచ్చేసావా? ఇంకా అవలేదేమో అనుకున్నాను. అల్లుణ్ణి గదిలోకి పంపించేశాను. ఇదిగో పాలు, వెళ్ళు. వీళ్ళకన్నా మీకే తొందర ఎక్కువగా ఉన్నట్టుంది. కాస్త ఆగండి, ముహూర్తానికి ఇంకా 5 నిమిషాలుంది. ఓ అవునా, సరే. ఈ 5 నిమిషాల్లో ఆ విషయం మామయ్య గారికి తెలియాలి దేవుడా. నాకే ఇట్టా ఉందంటే లోపల సిద్ధు పరిస్థితి ఏంటో. మంగ చెప్పింది నాన్న నమ్మి ఫస్ట్ నైట్ ఆపేస్తే బాగుండు. అసలు ఏం జరుగుతోంది? సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒకయో ఆలపించెను సుందరుడి సంగమమే ఒకయో సంగమమే
వస్తుందిరా, నువ్వు వెళ్ళు. వెళ్ళు. వస్తుందంటుందేంటి? ఈ మంగి ఇంకా నాన్నకు చెప్పలేదా? ఛా! ఒక్క నిమిషమే ఉంది ఇంకా. ఒసే మంగో, మంగా, ఏంటమ్మా ఇక్కడున్నావు? ఏమైంది మావయ్య గారు? తలుపు తీయరేంటి? మెడిటేషన్లో ఉన్నానమ్మా. చెప్పు, ఏమైంది? ఆ, లోపలికి రండి మావయ్య గారు, మీకు విషయం చెప్పాలి. చూడండి మావయ్య. ఇదెవరిచ్చారు? పంతులు గారు గంగకిచ్చారు మావయ్య. ఎవరు చూడకూడదని నలిపి పాడేస్తే నేను మీరు చూస్తారని తీసుకొచ్చాను. చదివారుగా మావయ్య, 6 నెలల వరకు వాళ్ళకి ఫస్ట్ నైట్ జరగకూడదంట. జరిగిందో సిద్ధుకి అపాయం అంట మావయ్య గారు. అయింది గంగా, వెళ్దామా? చూస్తావేంటి? నీకిష్టం లేదా చెప్పు. అయ్యయ్యో, ఏంటండి మహాదేవి గారు మీరు? కామెడీలు భలే చేస్తున్నారు. మనం ముచ్చట్లు తర్వాత పెట్టుకుందాం గాని నువ్వు రామ్మా, రా. అమ్మమ్మ, కంట్లో నలక పడినట్టుంది. ఇంత షాక్ న్యూస్ తెలిసినా ఏమీ తెలియనట్టు అమ్మమ్మ గంగ కార్యం జరిపించడానికే చూస్తున్నారు. జగదీశ్వర్ గారు, మీరు ఆగండి. పడింది నలక. ఇలా ఊదితే పోద్ది. మీరు ఆగండి. ఈ కంట్లోనేనా? స్వార్థం మావయ్య గారు, గంగలో పూర్తిగా స్వార్థమే నిండిపోయింది. సిద్ధుకి రేపేమైనా అయితే పుట్టే బిడ్డ పేరు చెప్పి మీ కోపాన్ని కరిగించేసి మీకు కోడలైపోదు అని చూస్తుంది. మీ ఆస్తి మీద కన్నేసింది మావయ్య గారు. కంట్లో ఏం కనిపించదే? అదేమైనా కొండ పెద్దగా కనపడ్డానికి? నలకండి. ఏది నేను ఊతాను. మొత్తం చుట్టేద్దామని చూస్తుంది. మీరింకా మేలుకోండి మావయ్య గారు. ఎంతైనా మీ కన్ను కొడుకు. తండ్రిగా కాపాడుకోవాల్సింది మీరే. కాపాడుతాను, జరగనివ్వను. మావయ్య గారు, ఈ విషయం చెప్పద్దు. మళ్ళీ నేనే చెప్పాననుకుని అమ్మమ్మ గంగ నా మీద కక్ష కడతారు. మీరే ఏదైనా ఒకటి చెప్పి ఆపేసేయండి. ఎస్, పోయిందిలే. పద, రా. కన్ను, పోయిందిలే. ఇంక రా. పదవే. అయ్యో, ఆగండి.
ఆవేశం చూస్తుంటే ఫస్ట్ నైట్ ఆపడానికే వచ్చినట్టున్నారు. దయచేసి ఆ మాట చెప్పకండి. అందరికీ చెప్పుకోలేక పరువు పోతుంది. మీ పరువు పోయినా ఉన్నా నా మాట అదే. జరగదు. ఇప్పుడే కాదు, మరో 6 నెలల వరకు జరిపించడానికి వీల్లేదు. ఎందుకు నాన్న? అక్క, ఎవరో అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పోనీ నాకన్నా చెప్పరా, ఏంటి ప్రాబ్లం? ఎందుకు వద్దంటున్నావు? ఎందుకంటే అదే లక్ష్మి పుట్టినరోజు 6 నెలల్లో వస్తుంది కదా. అవును, అయితే ఆ రోజు వరకు హోమాలు వ్రతాలు చేయాలని మొక్కుకున్నాను. అప్పటి వరకు ఈ ఇంట్లో ఏ శుభకార్యాలు జరగకూడదని పంతులు గారు చెప్పారు. అందుకే చెప్తున్నాను. అవునా హరిగారు? పాపం పిల్లలు, వాళ్ళ మొహాలు చూడండి, పాడిపోయాయి. ఎక్కడా ఆగినందుకు సంతోషపడుతున్నట్టున్నారు. అసలు మీకు ఇది ఆ సంతోషం కాదు పెద్దమ్మ గారు, అత్తయ్య గారి కోసం ఆగుదామన్న సంతోషం. అట్లా ఏం లేదు. అయ్యయ్యో, కోడిగుడ్డుకు ఈకలు పీకాలనుకుంటే ఇలాగే ఉంటుంది మహాదేవి గారు. మీరు మీ కామెడీలు, ఇది నవ్వుల సందర్భం కాదండి. మీరు ఆగండి. తమ్ముడు, చెప్పా కదక్క, ఇక ఈ బాధ్యత నీదే. 6 నెలలు జాగ్రత్త, బాగా గుర్తుపెట్టుకో. అలాగే. పద, మనం వెళ్ళిపోదాం. 6 నెలలు ఆగండి. పద పదమ్మా, పద. సంథింగ్ ఈజ్ రాంగ్. పద. అయ్యయ్యో, నానమ్మా, అయ్యయ్యో. ఆగండి. మీ అభిమానం ఏంట్రా? కళ్ళు తిరిగి పడిపోయేట్టున్నాను. సంతోషంగా ఉండదమ్మమ్మా, సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది. ఆపండి. ఇదేం సంతోషమే? నాకు అర్థం కావట్లేదు. చెప్పాక కూడా ఇంకా కన్ఫ్యూజన్ ఏంటి నానమ్మా? ఇంకా మేము సెటిల్ అవ్వాలి కదా. తొందరగా అవ్వండి. 6 నెలలుంది కదా అని ఆక్కండి. పెట్టుబడి కావాలంటే మాట పక్కన పెట్టి అడగండి. మాట అంటే మాటే అమ్మమ్మా. వద్దు. ఏం వద్దు. ముద్దు ముచ్చట లేకుండా పెళ్ళైనా కానట్టే ఉందిగా. కాలేదుగా నానమ్మా.